వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చెప్తారు. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత ఆంజనేయాసనము. ఈ పర్వత ఆంజనేయాసనము మనము యోగా వాల్ ద్వారా, యోగా రోప్స్ ద్వారా చేయబోతున్నాము. ఈ యొక్క ఆసనము అయంగర్ యోగా విధానంలో చేయబోతున్నాము. ఏ విధంగా చేసే ముందు నార్మల్గా ఉండే ఈ ఆసనాన్ని చేసి దాని తర్వాత ఈ యొక్క ఆసనాన్ని మనము చేయాలి. ముందుగా మనము మోకాళ్ళపై వెళ్ళిపోయి బ్లాక్స్ని హస్తాల కింద పెట్టేసి శ్వాస తీసుకుంటూ వీపుని ఆడ్ చేసి శ్వాసని వదిలేస్తూ వీపుని రౌండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ వీపుని ఆడ్ చేసి శ్వాసని వదిలేస్తూ వీపుని రౌండ్ చేయండి. కొన్నిసార్లు ఈ విధంగా వీపుని ఆడ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము, వీపుని ఆడ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము, వీపుని ఆడ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము చేయాలి. అలా చేసిన తర్వాత మనము కుడి పాదాన్ని ఇలా మోకాలు కింద తెచ్చేసి పెట్టి ఎడమ మోకాల్ని వెనకాల వైపు స్ట్రెచ్ చేయాలి. తొడలల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి, లేదా బ్లాక్స్పై హస్తాలని పెట్టేసి ఇలా నడుముని కిందికి చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత ఈ యొక్క కుడి చేతిని వెనకాల వైపు తీసుకెళ్ళాలి. సాధారణంగా కుడి చేతిని ఆకాశం వైపు తీసుకెళ్తాము, అలా చేయకుండా ఇలా వెనకాల వైపు తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పొట్ట కండరాలని లోపలికి బిగించాలి. హస్తాలని మ్యాట్పై పెట్టేసి బ్లాక్స్పై పెట్టేసి ఈ విధంగా కాలుని మార్చండి. పృష్ఠ భాగాలని ముందుకు చేసి ఇలా తొడల కింద ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఇలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా మన ఎడమ చేతిని పైకి తీసుకెళ్ళి వెనకాల వైపు తీసుకెళ్దాము. వీపులో, తొడలో, నడుములో, ఛాతీలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇది పర్వత ఆంజనేయాసనము. ఆంజనేయాసనంలో పర్వతంగా తిరుగుతున్నాము. ఇలా హస్తాలని కింద పెట్టేసి మనము మోకాలని కింద పెట్టేసి రిలాక్స్ అయిపోదాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మన శరీరంలో ఎలాంటి మార్పులు జరిగాయో అనే దానిపై ధ్యానాన్ని కేంద్రీకరించండి. ఇక మనము ఆసనాన్ని ఆ రోప్ వాల్ ద్వారా చేయబోతున్నాము. మనము హస్తాలని మ్యాట్పై కింద ప్రెస్ చేస్తూ ఇలా అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. కొంత సమయం పాటు అధోముఖ శ్వానాసనంలో ఉండండి.
ఎవరికైతే అధోముఖ శ్వానాసనంలో మడమలు కింద తాకటం లేదో వాళ్ళు ఇలా కాళ్ళని వెనకాలకి చేసి ఈ విధంగా గోడపై పెట్టండి. కాళ్ళని చాలా యాక్టివ్గా చేయాలి, మోచేతులని బెండ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మోకాళ్ళని కింద పెట్టేసి ఇలా కుడి పాదాన్ని ముందుకు చేయండి. బ్లాక్స్ని ఈ హైట్లో తెచ్చేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఛాతిని ఆర్చ్ చేయండి. నడుములలో తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. అయితే ఈ యొక్క ఎడమ బ్లాక్ని వెనకాల ముందు వైపు తీస్తూ ఈ మడమ పక్కకు పెట్టాలి. ఇప్పుడు మనము కుడి చేతిని వెనకాల తీసుకెళ్దాము. తీసుకెళ్ళి ఇలా రోప్ని పట్టుకోవాలి. రోప్ని పట్టుకొని ఇలా కిందికి ఎక్స్టెండ్ చేయాలి. అయితే రోప్ని పట్టుకొని నేను రోప్ని లాగటం లేదు, రోప్ని పట్టుకొని నా ఎడమ మోచేతిని బెండ్ చేస్తున్నాను. ఇలా చేయడంతో ఏమవుతుంది? ఇలా చేయడంతో నా ఛాతి బాగా ఎక్స్పాండ్ అవుతుంది. నా కుడి భుజంలో ఎడమ భుజంలో స్ట్రెచ్ బాగా లభిస్తుంది. అలానే కుడి తొడలో ఎడమ తొడలో కూడా స్ట్రెచ్ చాలా తీవ్రంగా లభిస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. దృష్టిని మన చేతిపై పెట్టవచ్చు లేదా దృష్టిని ఇటు ముందు వైపు పెట్టవచ్చు. అలా ఆసనం చేసి రోప్ని వదిలేసేయండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. ఇప్పుడు ఎడమ పాదాన్ని ముందుకు తెచ్చి కుడి కాలుని వెనకాలకి చేద్దాము. అలా చేసి పృష్ఠ భాగాలని ముందుకు చేయండి. ఇలా కొంత సమయం పాటు ఉండాలి. ఇప్పుడు బ్లాక్స్ని ఇలా హైట్ పెంచేసి ఆసనంలో కొంత సమయం పాటు ఉండవచ్చు. ఇప్పుడు మనము మన ఎడమ చేతిని వెనకాలకు తీసుకెళ్ళి ఇలా రోప్ని పట్టుకోవచ్చు. ఆ రోప్ని గట్టిగా లాగకూడదు. అయితే ఈ బ్లాక్ని కిందికి చేస్తూ మన కుడి చేతిని మ్యాట్పై పెట్టండి. మన దృష్టి కంప్లీట్గా మన ఎడమ చేయి వైపు పెట్టాలి. రోప్ స్ట్రైట్గా ఉండాలి. మోచేయి కొంచెం బెండ్ అయి ఉండాలి. ఈ కుడి మోచేయి చాలా బెండ్ అయి ఉండాలి. పృష్ఠ భాగాలపై ఇక్కడ అతి తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఛాతిపై కూడా ఇక్కడ అతి తీవ్రంగా ప్రభావం పడుతుంది. ట్విస్ట్ కూడా బాగా అవుతుంది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. అలా ఉండి నెమ్మదిగా ఈ రోప్ని వదిలేసి చేతులని కింద పెట్టేసి మనము రిలాక్స్ అయిపోదాము. ఇదే ఆసనాన్ని మనము చేసి వేరే వేరే ఎఫెక్ట్స్ని ఇక్కడ తీసుకొని రావచ్చు. ఇదే పర్టికులర్ ఆసనాన్ని ఇదే విధంగా రోప్ని పట్టుకొని భుజాలపై ప్రెషర్ పడకుండా నడుములపై ప్రెషర్ పడేలాగా, నడుములపై ప్రెషర్ తక్కువగా పడి భుజాలపై ప్రెషర్ ఎక్కువగా అయ్యేలాగా మనము వివిధ రకాలుగా ఇదే ఆసనాన్ని చేసుకోవచ్చు. అవన్నీ మనము ముందు వచ్చే ఎపిసోడ్స్లో చూద్దాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అయిపోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత ఆంజనేయాసనము. ఈ పర్వత ఆంజనేయాసనంలో మనము వాల్ రోప్స్ని ఉపయోగించబోతున్నాము.
వాల్ రోప్స్ ఆ విధంగా వాల్పై ఫిక్స్ అయి ఉంటాయి. ఈ యొక్క రోప్స్ యొక్క హైట్ అనేది ముందు మెజర్ చేసి హుక్స్ని ఫిక్స్ చేస్తాము. రోప్స్ మనము కాటన్ రోప్స్ కూడా వాడుకోవచ్చు. కాటన్ రోప్స్ వాడుకుంటే చాలా మంచిది. అయితే ఈ రోప్స్ని ఇంట్లో చేయలేము. ఈ రోప్స్ని మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఈ యొక్క రోప్స్ ఉపయోగించడము అయ్యంగార్ యోగా పద్ధతిలో ఉంటుంది. ఈ విధంగా మనము రోప్స్ని ఉపయోగించి మన బాడీని కంప్లీట్గా స్ట్రెచ్ చేయడము, ఎక్స్ట్రీమ్గా ఆసనంలో వెళ్ళడము, అలానే ఎవరైతే చేయలేరో వాళ్ళకి ఈ రోప్ సపోర్ట్గా ఉండడము, ఆసనంలో కొన్ని శరీర భాగాలపై ఈ యొక్క రోప్ వివిధ రకాలుగా స్ట్రెచ్ని తీసుకొని రావడం అనేది మనము చూస్తాము. అయితే ఈరోజు చేసే ఆసనాన్ని ముందుగా మ్యాట్పై చేసి దాని తర్వాత రోప్ సహాయంతో చేయబోతున్నాము. ముందుగా మోకాలపై వెళ్ళిపోండి. చేతుల కింద బ్లాక్స్ని పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. దీనికి కూడా చాలా ప్రిపరేషన్ అనేది ఉంది. ఇలా అధోముఖ శ్వానాసనంలో కొంత సమయం పాటు ఉండి కాళ్ళని ఆడించవచ్చు. పృష్ఠ భాగాలని వెనకాలకి చేస్తూ ఉండండి. తలని వెనకాలకి చేతుల మధ్యలో పెట్టి దృష్టిని పాదాల మధ్యలో పెట్టాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఇలా చేసి నెమ్మదిగా మన మోకాలని కింద పెట్టేసి కుడి పాదాన్ని చేతుల మధ్యలో పెట్టాలి. అలా పెట్టి మనము పృష్ఠ భాగాలని ముందుకు చేస్తూ తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. నెమ్మదిగా ఇక్కడ ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనిస్తూ, కావాలంటే మన చేతుల కింద ఉన్న బ్లాక్స్ హైట్ పెంచేసి మనము ఛాతీని పైకి తీసుకెళ్ళవచ్చు. అలా చేస్తూ మనము ఇంకా పైకి రావచ్చు, ఇంకొంచెం పైకి రావచ్చు. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. ఇక కుడి చేతిని వెనకాల వైపు తీసుకెళ్ళాలి. చాలామంది వ్యక్తులు కుడి చేతిని ఆకాశం వైపు తీసుకెళ్తారు. అలా చేయకుండా వెనకాల వైపు తీసుకెళ్ళినట్టు అయితే ఇక్కడ ఛాతీలో మంచి ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఆ కుడి చేతి వేళ్ళని ఫర్మ్గా పెట్టాలి. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా ఆ కుడి చేతిని కింద పెట్టేసేయండి. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళవచ్చు. ఎడమ పాదాన్ని ముందుకు తీసుకొచ్చేయాలి. ఎడమ మోకాల్ని కింద పెట్టేసి హస్తాలని బ్లాక్స్ పై పెడుతూ 0 హైట్, దాని తర్వాత మీడియం హైట్, దాని తర్వాత మ్యాక్సిమం హైట్ కూడా తీసుకొని వచ్చేసి ఆసనంలో కొంత సమయం పాటు ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఆసనంలో ఉండి దాని తర్వాత బ్లాక్స్ హైట్ పెంచవచ్చు. ఇప్పుడు ఆ ఎడమ చేతిని వెనకాలకు తీసుకెళ్ళాలి. కుడి మోచేతిని కొద్దిగా బెండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ఆ ఎడమ చేతిని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. దాని తర్వాత కిందికి వచ్చేసి మ్యాట్ బ్లాక్స్తో సహా మనము ఆ రోప్ వాల్ దగ్గరికి వెళ్ళిపోతాము. ముందుగా మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. మన కాళ్ళ మడమలని ఇలా గోడపై తెచ్చిపెట్టాలి. ఇప్పుడు నెమ్మదిగా మోకాలని కింద పెట్టేసి ఒక పాదాన్ని అంటే కుడి పాదాన్ని చేతుల మధ్యలో తెచ్చి పెట్టేయాలి, లేదా ఆ బ్లాక్స్ మధ్యలో కాల్ని పెట్టవచ్చు. ఇప్పుడు మనము బ్లాక్స్ పై చేతులను పెట్టేసి ఛాతీని పైకి లేపుదాము. ఎలా అనిపిస్తుందో గమనించండి.
నడుములో, తొడలో, ఛాతీలో. ఆంజనేయాసనం కూడా ఒక బేసిక్ ఆసనము. పరివృత్త ఆంజనేయాసనం కూడా ఆ బేసిక్ ఆసనాలలో ఒకటిగా వస్తుంది. పరివృత్తంగా తిరగడం అంటే ఏ కాలైతే ముందుందో అటువైపు మనము ఛాతీని ట్విస్ట్ చేయాలి. అయితే ఇప్పుడు కుడి కాలు ముందు ఉంది కాబట్టి ఎడమ చేతిని కింద పెట్టేసి కుడి చేతిని వెనకాల తీసుకెళ్ళి ఆ రోప్ యొక్క నాట్ని పట్టుకోవాలి. ఇప్పుడు పృష్ఠ భాగాలను కిందికి చేయండి. చేస్తూ ఆ ఎడమ చేతిని మ్యాట్పై కింద ప్రెస్ చేయవచ్చు. అలా ప్రెస్ చేస్తూ దృష్టిని ఆ యొక్క చేతిపై పెట్టాలి. ఇక్కడ మనము ఆ రోప్ని లాగటం లేదు. నెమ్మదిగా ఆ ఎడమ మోచేతిని బెండ్ చేయండి. ఇంకా కిందికి తలని తీసుకొని రావాలి. ఆ యొక్క రోప్ని గట్టిగా పట్టుకొని ఛాతీని బాగా ట్విస్ట్ చేయాలి. ఇక్కడ మనకు ఎక్కువగా నడుములలో ఎలా అనిపిస్తుందో దానిపై ధ్యానాన్ని కేంద్రీకరించాలి. చెస్ట్లో అవుతుంది, అవ్వటం లేదని కాదు. అలానే బ్యాక్లో కూడా అవుతుంది. కానీ ముఖ్యంగా ఆ నడుములని కిందికి చేస్తున్నాం కాబట్టి నడుములలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. చెస్ట్ వేరియేషన్, బ్యాక్ వేరియేషన్ మనము ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఇక్కడ పొట్టని బిగించి ఈ యొక్క వర్షన్ చేసి దాని తర్వాత నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళవచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త ఆంజనేయాసనం. ఈ ఆసనాన్ని మనం రోప్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన ఛాతీ భాగం బాగా ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే తొడ భాగంలో ఉన్న కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి. స్పెషల్గా చేతుల కండరాలు, భుజాల కండరాలకు ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మన ఎడమ పాదాన్ని ముందుకు తెచ్చి పెట్టాలి. ఎడమ పాదాన్ని కింద ప్రెస్ చేస్తూ పృష్ఠ భాగాలను కిందికి చేయండి. బ్లాక్స్పై చేతులని పెట్టవచ్చు. ఇలా చేసి నెమ్మదిగా మన కుడి చేతిని బ్లాక్పై పెట్టేసి ఎడమ చేతిని వెనకాలకి తీసుకెళ్తూ ఆ యొక్క రోప్ని పట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఛాతీని ట్విస్ట్ చేయండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. దీని తర్వాత నెమ్మదిగా మనము ఆసనం నుంచి బయటికి వచ్చేయవచ్చు. లేదా ఆ కుడి చేతిని మ్యాట్పై కింద పెట్టేసి ఇదే ట్విస్ట్ని మళ్ళీ చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత మనం చేతులని కింద పెట్టేసి చైల్డ్స్ పోజ్లో వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. ఇలా కౌంటర్ చేయడం వలన ఛాతీ కండరాలు, తొడ కండరాలు, అలాగే భుజాలు, చేతుల కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు రోప్ని గట్టిగా పట్టుకొని మన వెయిట్ అంతా రోప్పై పెట్టేసి బలంగా లాగకూడదు. రోప్ని స్ట్రైట్గా పెట్టాలి. మన చేయి కూడా స్ట్రైట్గా ఉండాలి, కానీ బలాన్ని ప్రయోగించకూడదు. ఈ ఆసనం చేసేటప్పుడు నడుములపై ప్రెషర్ పడుతుందా, తొడలపై ప్రెషర్ పడుతుందా, భుజాలపై ప్రెషర్ పడుతుందా, దేనిపై మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, ఏ కండరాన్ని మనం యాక్టివేట్ చేయాలి అనే దానిపై ఫోకస్ చేస్తూ ఆసనం చేసినట్టు అయితే ఆసన ప్రభావము మనకు బాగా తెలిసి వస్తుంది. అలానే అలైన్మెంట్ కూడా బాగా అవుతుంది. ఆసనంలో ఇంకా డీప్గా కూడా మనము వెళ్ళవచ్చు. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పరివృత్త ఆంజనేయాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.